హలో ఐఎమ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆర్థోపెడిషియన్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కాల్షియం అనేది ఎవరు వాడాలి, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేది నేను చెప్తాను. అసలు కాల్షియం అనేది ఎవరు వాడతారు? 60 దాటిన పెద్దవాళ్ళు కానీ, ఎవరికైతే ఆడవాళ్ళకి గర్భసంచి తీసేసిన లేదా వాళ్ళ పీరియడ్స్ అయిపోయినా వాళ్ళు కాల్షియం అనేది బెస్ట్ బెనిఫిట్ వస్తుంది. ఎవరికి ఉపయోగపడదు, చిన్న పిల్లలకి 20 ఏళ్ల వయసు వరకు కూడా కాల్షియం అనేది పెద్ద ఉపయోగపడదు. ఎందుకు వాళ్ళకు ఉపయోగపడదు? ఎందుకంటే వాళ్ళు మనం తినే ఆహారం నుంచి కాల్షియం బాగా అబ్జర్వ్ చేసుకుంటారు. అదే పెద్దవాళ్ళు వచ్చేసరికి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. అందుకని సప్లిమెంటరీ కాల్షియం అనేది నెసెసిటీ. కాల్షియం ఒక్కటే పెద్దవాళ్ళకి సరిపోదు, దానితో పాటు విటమిన్ డి కూడా కావాలి. విటమిన్ డి ఎలా తీసుకుంటాం? ఒకటి తెల్లవారుజామున గానీ, సాయంత్రం పూట గానీ, ఎండలో తిరగడం గానీ, లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటే విటమిన్ డి ఆల్రెడీ కలిపి ఉన్న ఫుడ్ తీసుకోవడం గానీ, లేదా సప్లిమెంటరీ టాబ్లెట్స్ గానీ విటమిన్ డి తీసుకోవాల్సి వస్తుంది. విటమిన్ డి కూడా అంత అధికంగా తీసుకోకూడదు. విటమిన్ డి టాక్సిటీ అనేది ఉంటుంది. సో ఏదైనా ఒక డాక్టర్ గారు సజెస్ట్ చేసింది దాన్ని బట్టి విటమిన్ డి తీసుకోవాలి. కాల్షియం వరకు ఎవరైనా సరే 60 ఏళ్ళు దాటిన మగవాళ్ళు గానీ లేదా పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళు గానీ తీసుకోవచ్చు.